సౌండ్ వస్తుంది. ఈ రోజు ఒక స్పెసిమెన్ తీసుకుని వచ్చాను. ఇది చాలా సార్లు చూసారు, నేను చాలా సార్లు చూపించాను మీకు. సో ఇది స్పెసిమెన్ ఆఫ్ యూట్రస్. యాక్చువల్లీ నిన్న చేసిన లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ స్పెసిమెన్ ఇది. ఈ రోజు అందుకనే యూట్రస్ కోసం చెప్పను, ఈ రోజు ట్యూబ్స్ కోసం చెప్తాను. మీకు ట్యూబ్స్ కోసం ఇప్పుడు చెప్పలేదు కదా. సో ఇవి రెండింటినే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. యాక్చువల్లీ హిస్టరెక్టమీ చేసిన ఆవిడకి ట్యూబెక్టమీ అయిపోయింది, అంటే ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా అయిపోయింది అనమాట. అందుకని మనం సగం ట్యూబ్సే చూస్తున్నాం ఇక్కడ. సో ఈ రెండు ట్యూబ్స్ ఉన్నాయి కదా, వీటినే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. జనరల్ గా వీర్యం అంటే మగవాళ్ళ స్పర్మ్ అనేది కింద నుంచి ట్రావెల్ అయి వెళ్లి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చి లాడ్జ్ అవుతుంది. ఇది మీటింగ్ ప్లేస్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఓవరీస్ ఉంటుంది. ఓవరీస్ తన బాడీలోనే ఉంచేసాం, సో అందుకని ఇక్కడ లేవు మీకు. సో ఇక్కడ నుంచి ఓవరీస్ ఏదైతే ఓమ్ రిలీజ్ చేస్తుందో అది ఇక్కడికి వస్తుంది. రెండు కలిపి మీట్ అయ్యే ప్లేస్ ఇదనమాట. సో ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఒక పార్క్ లాంటి ప్లేస్ అనమాట. సో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి గర్భసంచిలోని అతుక్కుంటుంది అనమాట. సో ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ట్యూబల్ బ్లాక్ అంటారు. హెచ్ఎస్జి అనే టెస్ట్ ద్వారా ట్యూబల్ బ్లాక్ ఉందో లేదో చెప్తాం కదా. సో ట్యూబల్ బ్లాక్ అన్నప్పుడు ఈ ఏరియా బ్లాక్ అయిపోతుంది. అంటే పార్క్ గేట్స్ క్లోజ్ చేస్తారు, అటు హీరోయిన్ ఇటు హీరో కలవడానికి అవ్వదు. సో అందుకని ఫర్టిలైజేషన్ అనేది జరగదనమాట. సో హెచ్ఎస్జిలో మనం దీన్ని డయాగ్నోస్ చేస్తాం. అండ్ వీలైనంత వరకు బ్లాక్ తీయడానికి కొన్ని ప్రొసీజర్స్ కూడా ఉంటాయన్నమాట. సో కొంతమందికి ఏంటంటే పర్మనెంట్లీ ఇంకా మనం అది రివర్ట్ చేయలేనంత బ్లాక్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. సో ఈ స్పెసిమెన్ లో ట్యూబ్స్ కోసం మీకు అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను. హోప్ దిస్ హెల్ప్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.